అమెరికాలో వాస్తు చూసి ఇల్లు కొనుక్కుంటున్నారా? అయితే ఇది వినండి. అక్కడ పెడితే ఆరోగ్యంగా ఉండరని నా నమ్మకం. ఇలా వీళ్ళు రీజన్ అడుగుతున్నారు ఇద్దరు. ఎందుకు పెట్టకూడదు అని అంటే, వాస్తు పురుషుడు అనేసి ఒక దేవుడు ఉంటాడు. ఆయన నుంచి వచ్చిందే వాస్తు శాస్త్రం అంతా కూడా. సో ఆ వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యంలో బరువు ఉండకూడదు. అలానే మన ఇంట్లో పలానా పలానా ప్లేసులలో పలానా ఉండాలి అని చెప్పేసి ఉంటాయి. ఎందుకు అని అంటే దిక్కుని మన డైరెక్షన్స్ ని బట్టి అవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఉదయాన్నే లేచినప్పుడు మనం ఎప్పుడు కూడా దక్షిణం చూడకూడదు. దక్షిణం ఎందుకు చూడకూడదు అని అంటారు అని అంటే, దక్షిణం యమస్థానం. అంటే మనము ఉదయం లేవగానే దక్షిణం యమస్థానాన్ని చూస్తే మన ఆయుష్ క్షీణిస్తూ ఉంటుంది. అలానే బెడ్రూమ్ లో పడుకున్నప్పుడు కూడా దక్షిణం వైపు, సౌత్ వైపు ఫేస్ చేసి పడుకోకూడదు, కాలు పెట్టకూడదు దక్షిణానికి. అలానే మన ఉత్తరం వైపు తల పెట్టచ్చు. ఉత్తరం వైపు కుబేర స్థానం అంటే ధనస్థానం. మనము ఉత్తరం వైపు చూసి లేస్తే ఇంట్లో ధన సంపత్తు అంతా కూడా మంచిగా ఉంటుంది. బీరువాలు కూడా ఉత్తరం వైపు ఉండడము, అలానే నైరుతి వైపు మాస్టర్ బెడ్రూమ్ ఉండడము, అలాంటివి కొన్ని వాస్తు శాస్త్రాలు ఉంటాయి అన్నమాట. ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి అని చెప్పేసి. మన అమెరికాకు వచ్చేసరికి వాస్తు ఇక్కడ పని చేయదు, వాస్తు మనం పనికిరాదు ఇక్కడ. కాబట్టి నీళ్ళ చొంపు పెట్టాలి అనేసి అంటే అది ఇంట్లో సిరిని ఉత్పత్తిస్తుంది అన్నమాట. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూస్తారు కదా, చూస్తారు కానీ మన అదే అంటున్నాను, ఇక్కడ వాళ్ళకి కంఫర్ట్ గా వాళ్ళు చేసుకుంటారు. ఇది వాళ్ళది కాబట్టి. మోస్ట్లీ అలైన్డ్ ఉంటాయి కదా మన వాస్తు. అలైన్డ్ ఉన్నా కూడా ఇప్పుడు కిచెన్ అనేటువంటిది సౌత్ లో ఉండాలి. మనకి సౌత్ లో మిస్ అవుట్ ఎక్కడ ఉండాలి అని అంటే సౌత్ ఈస్ట్ లో ఉండాలి. అలా ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడైనా ఉంటుంది. ఒక్కొక్కసారి సౌత్ లో కిచెన్ ఉండడము ఇంట్లో ఉండే వాళ్ళకి ఆరోగ్యానికి ప్రమాదం, అలాంటివి ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ వాస్తు చూడకపోయినా పర్వాలేదు అలా అనేసి చూడకుండా గుడ్డిగా తీసుకోవడం కాదు. ఉన్న వాటిల్లో కొన్ని పాటించుకొని మెయిన్ కీస్ ఏవి ఉంటాయో అవి చూసుకొని తీసుకోండి. సరే, చూడు ఈస్ట్ ఫేసింగ్ ఉండాలి, ఈస్ట్ ఫేసింగ్ ఉంది బట్ సౌత్ లో కిచెన్ లేదు. ఏదో ఒకటి గుడ్లో ఏదో ఇప్పుడు అది దొరికింది అని అంటే ఇది దొరకదు. అందుకే ఇండియాకి ఇక్కడికి కంపేర్ చేసుకోకూడదు వాస్తు అనేటువంటిది. ఇంట్లో మనం పెట్టుకునేటువంటివి అంటే వీడు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాడు కాబట్టి అది మనకు ప్రాబ్లం లేదు. మనకి నచ్చినట్టు కన్స్ట్రక్ట్ చేస్తాడా? చెయ్యడు. ఏదైనా సరే ఇంటీరియరే వాడు మార్చుకోమంటాడు కానీ ఎక్స్టీరియర్ వాడు మార్చడు కదా. సో అలాగనమాట. థ్యాంక్ యూ.